హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏపీ ప్రభుత్వం మరొక సర్వే అయితే మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. సో ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు ఏంటని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి గత వైసీపీ ప్రభుత్వం అయితే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అలాగే వాలంటీర్ మిత్రుల ద్వారా మనకి కులగణ సర్వే అని చెప్పేసి చేయడం అయితే జరిగిందండి. సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఈ సర్వే అనేది మనకి తీసుకురావడం జరిగిందని చెప్పేసి ఒకసారి అయితే మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. సో ప్రధానంగా మనకి గతంలో వైసీపీ ప్రభుత్వము కులగణ సర్వే అయితే చేయడం జరిగింది. సో ఈ కులగణ సర్వే అనేది ఇక్కడ మనకి ఈ సర్వేలో ఇండివిజువల్గా వాళ్ళకి సంబంధించి ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, సో వాళ్ళు క్యాస్ట్ ఏంటి, సబ్ క్యాస్ట్ ఏంటి, అలాగే వాళ్ళ ఎల్పిజి కనెక్షన్ అనేది ఉందా, లేకుంటే పబ్లిక్ టాయిలెట్ ఉన్నాయా, అలాగే ఏమన్నా ఇండివిజువల్ అంటే ఓన్గా ఉన్నాయా అని చెప్పేసి మనం డేటాని కలెక్ట్ చేయడం జరిగింది గతంలో. అలాగే వాళ్ళకి ఓన్ హౌసా రెంట్ హౌసా అని చెప్పేసి కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి వాళ్ళ ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చదువుతున్నారు అని చెప్పేసి కులగణ సర్వే అని చెప్పేసి గతంలో మనము ఈ సర్వే అనేది చేయడం జరిగింది. మళ్ళీ ఈ సర్వే అనేది మనకి అప్డేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఓన్లీ ఎస్సీ క్యాస్ట్ సంబంధించి మాత్రమే ఈ సర్వేని చేయడం జరుగుతుంది. సో ఇది ఎందుకు తెచ్చారంటే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం మనకి ఎస్సీ వర్గీకరణ చేస్తుందని చెప్పేసి మనకి రీసెంట్గా చెప్పడం జరిగింది. కాబట్టి అందుకోసం అనేది ఇక్కడ మనకి ఎస్సీ క్యాస్ట్ సంబంధించి ఈ కులగణ సర్వేని చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి గతంలో సర్వే చేసినప్పుడు ఏమన్నా మనకు తప్పులుగా అంటే ఇప్పుడు ప్రజెంట్గా మనం ఎస్సీ క్యాస్ట్ అనుకో, అక్కడ సబ్ క్యాస్ట్ ఏమైనా తప్పుగా పడింటే కన్నా మనం గ్రీవెన్స్ అని రైట్ చేసుకోవచ్చండి. ఆ విధంగా అయితే మనకి ఇప్పుడు ఆప్షన్ తీసుకురావడం ఉంది. సో గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ వారి యొక్క లాగిన్లో మనం గ్రీవెన్స్ అని రైట్ చేసుకోవచ్చు. సో ఈ ఎస్సీ కులాలకు సంబంధించి కులగణ సర్వే ఏదైతే చేస్తున్నారో ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తుంది కాబట్టి సో ఎస్సీ క్యాస్ట్ సంబంధించి సబ్ క్యాస్ట్ ఏమైనా తప్పులు ఉంటే కన్నా గ్రామ వార్డు సచివాలయంలో మనం సెర్చ్ చేసుకోవచ్చు, గ్రీవెన్స్ రైట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రాసెస్ తీసుకురావడం ఉంది. సో ప్రధానంగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి సోషల్ ఆడిట్ ఆఫ్ ఎస్సీ క్యాస్ట్ డేటా పబ్లికేషన్ లిస్ట్ సెక్రటరీ యూజర్ మెయిల్ నుంచి అయితే మనకు రిలీజ్ చేయడం. ఇక్కడ ఎవరైతే గవర్నమెంట్ సచివాలయంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీస్ ఉన్నారో వారు లాగిన్ అయిన తర్వాత వారి డేటా అనేది మొత్తం మనకి ఎవరైతే పేర్లు తప్పుగా ఉంటాయో ఆ డేటా అనేది రావడం జరుగుతుంది. మొత్తం ఎస్సీ కులగణ సర్వే సంబంధించి ఎస్సీ క్యాస్ట్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా మొత్తం రావడం అవుతుంది. ఇక్కడ ఏమైనా తప్పులు ఉంటే కన్నా మన గ్రీవెన్స్ రైట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం. సో ఈ ఖచ్చితంగా ఎవరైతే తప్పులుగా ఉన్నాయో వాళ్ళు వెంటనే గ్రామ వార్డు సచివాలయంలో అయితే మీరు గ్రీవెన్స్ అని రైట్ చేసుకోండి. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్న ఆప్షన్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందని చెప్పేసి. సపోజ్ మీకు ఎస్సీ వాళ్ళు సబ్ క్యాస్ట్ కింద తప్పుగా ఉంటే కన్నా అక్కడ మనం ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేస్తే ఫర్దర్గా మనకి క్యాస్ట్ అనేది సబ్ క్యాస్ట్ అనేది కరెక్ట్గా రావడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ ఎస్సీ వర్గీకరణ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా సబ్ క్యాస్ట్ అనేది చూడడం అయితే జరుగుతుంది. సో అందుకోసమని ఈ సర్వే తీసుకురావడం జరిగింది. సో ప్రతి ఒక్క ఎస్సీ క్యాస్ట్ సంబంధించి ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో ఖచ్చితంగా ఈ సర్వే అనేది చేయించుకోండి. సో ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ ఏమైనా సబ్ క్యాస్ట్ తప్పు ఉంటే గ్రీవెన్స్లో ఏ విధంగా రైట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా, వెళ్దాం పదండి ఆ ప్రాసెస్లో కూడా. ఇక్కడ మనకి ఏపీసీ పోర్టల్ గ్రామ వార్డు సచివాలయం సంబంధించి డిస్కషన్ వరకు లాగిన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి జేఎస్డబ్ల్యూ సర్వీస్లో ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. ఎస్సీ క్యాస్ట్ సర్వీస్ సంబంధించి గ్రీవెన్స్ అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేసు మీకు క్యాస్ట్ సబ్ క్యాస్ట్ ఏమైనా తప్పుగా ఉన్నా కూడా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వీఆర్ఓ కానీ అలాగే ఆర్ఐ సార్ కానీ అలాగే ఎంఆర్ఓ సార్ ఏమైనా కన్సల్ట్ అవుతే మీకు సబ్ క్యాస్ట్ అనేది ఏమైనా తప్పుగా ఉంటే మార్చడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేసు మీకు సంబంధించి డేటా అనేది గ్రామ వార్డు సచివాలయంలో ఇవ్వడం అయితే జరిగింది. సో మేము ఎస్సీ క్యాస్ట్ సంబంధించి చాలామంది ఉన్నాము. సో వాళ్ళ యొక్క సబ్ క్యాస్ట్ అనేది మీకు తెలియకపోవచ్చు, కానీ గ్రామ వార్డు సచివాలయం అయితే డేటా అనేది ఎనేబుల్ చేయడం జరిగిందండి. సో గతంలో ఏమైనా మిస్టేక్ చేసినా కూడా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేస్తున్నారు కాబట్టి ఆప్షన్ తీసుకురావడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కన్నా సచివాలయం దగ్గరికి వెళ్ళి అడగండి. సో ఇక్కడ మనకు ఒక గ్రీవెన్స్ రైట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. జేఎస్డబ్ల్యూ సర్వీస్ అని చెప్పేసి ఆప్షన్ కదా, ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి క్యాస్ట్ సర్వే గ్రీవెన్స్ అని చెప్పేసి ఆప్షన్ ఇవ్వడం ఉంది. సో ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో ఏ విధంగా మనకి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దామండి. సో క్యాస్ట్ సర్వే గ్రీవెన్స్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎస్సీ క్యాస్ట్ కులగణ సర్వే సంబంధించి సబ్ క్యాస్ట్ ఏమైనా తప్పుగా పడినా ఏమైనా పేర్లు తప్పుగా ఉన్నా అలాంటి వాళ్ళకి ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి అడ్రస్ మొత్తం రావడం జరుగుతుంది. ఇక్కడ మనం కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అని మనం రైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకి ఈ కులగణ సర్వే సంబంధించి ఎస్సీ క్యాస్ట్కి సంబంధించి సర్వే అనేది ఎనేబుల్ చేయడం జరిగిందండి. సో ఎవరైతే సబ్ క్యాస్ట్ కానీ వాళ్ళకి సంబంధించి పేర్లు ఏమైనా తప్పుగా ఉన్నా కూడా గ్రామ వార్డు సచివాలయంలో డేటా అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. సో మీకు సంబంధించి మీ సచివాలయంలో ఎవరైతే డిస్కషన్ ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ అయినా లేకుంటే వీఆర్ఓ సార్ని కన్సల్ట్ అయినా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది ఈ కులగణ సర్వే అనేది ఎస్సీ కులగణ సర్వే చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఎస్సీకి వర్గీకరణ చేస్తుంది కాబట్టి ఈ ఆప్షన్ తీసుకురావడం ఉంది. ఇదండి ఎస్సీ క్యాస్ట్ సంబంధించి సర్వే అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.